ఇక మల్లన్నకు ఎమ్మెల్సీ పదవి కాంగ్రెస్ ఇచ్చిన భిక్షనట. మల్లన్న మీకు 42 స్థానాలకు ప్రచారం చేస్తే 40 స్థానాలు గెలిచినాయి. అది గుర్తుపెట్టుకో. ఎవరికి భిక్షేసిర్రు, ఎవరు ఎమ్మెల్సీ పదవి భిక్ష 42 స్థానాలకు ఇప్పుడు రాజీనామా చేసి పోటీ చేయమన్నారు. 42 స్థానాలలో ఇప్పుడు 40 స్థానాలు గెలిచినాయి కదా. ఆ 40 మంది ఎమ్మెల్యేలను దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తా ఉన్నా, ఈరోజు దమ్ముంటే మీకు దమ్ముంటే తీన్మార్ మల్లన్న ప్రచారం చేసిన 40 స్థానాలకు రాజీనామా చేసి దమ్ముంటే మా ప్రభుత్వం దమ్మున్నది, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్మున్నది, మేము ప్రచారం చేసుకున్నంత దమ్ముందని ఇప్పుడు గెలిపిస్తు. నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఈ క్యాప్ ఏంది, గుండె ఏంది అనుకుంటురా? చిన్న మొక్కు ఉండే ఇక్కడ దేవస్థానం ఉంటుంది ఒకటి, ఆడికి పోయి చిన్న మొక్కు తీర్చుకున్నా. సరే ఓకే, ఇక విషయంలోకి వెళ్దాం. ఎందుకంటే పరిశాన్ అవుతారని చెప్తానా, ముందుగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. సరే ఇక విషయంలోకి వెళ్దాం. తీన్మార్ మల్లన్న నిజంగా గత 2-3 రోజుల నుంచి ప్రభుత్వ హాస్పిటళ్ళు, ప్రభుత్వ కళాశాలలు ఎందుకు డెవలప్ అవుతలేవు, నిజంగా దీని వెనుక చరిత్ర ఏంది, దీని కథ ఏంది, అసలు ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేటు విద్యా సంస్థలు, వైద్యాలు, ప్రైవేట్ ఆసుపత్రులు ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి, దీని వెనుక చరిత్ర ఏంది, దీని కథ ఏంది అనేది నిజంగా ఎవరికి ఉన్నాయి అనేది నిజంగా ఈ అగ్రవర్ణాల పరిపాలనలో ఎవరెవరు డెవలప్ అవుతా ఉన్నారు, నిజంగా ఎవరు కుంగిపోతూ ఉన్నారు, మన ప్రభుత్వ ప్రజలకు అసలు విద్యా వైద్యం ఉచితంగా ఎందుకు దొరుకుతలేదు, దీని వెనుక చరిత్ర ఏందనేది కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తే ప్రయత్నం చేస్తున్నాడు. డైలీ ఒక కథనంతో, విద్యతోని వైద్యంతోని ఎవరు వ్యాపారం చేస్తున్నారు అన్నది ముఖ్యంగా తీన్మార్ మల్లన్న రోజు తన మార్నింగ్ న్యూస్లో చూపెడతా ఉన్నాడు. నిన్న కూడా ఇది ఓ రోజు విద్య గురించి, ఒకరోజు వైద్యం గురించి, నిజంగా ఒకరోజు ప్రభుత్వ హాస్పిటల్ గురించి, ప్రైవేట్ హాస్పిటల్ గురించి కూడా క్లియర్గా చెప్తా ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గురించి కూడా సస్పెండ్ చేసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున యుద్ధం నిజంగా ఎప్పుడు కూడా ప్రకటించలేదు తీన్మార్ మల్లన్న. వాస్తవానికి మంచిగానే మాట్లాడిండు. రేవంత్ రెడ్డిని నిజంగా ఒకానొకప్పుడు రేవంత్ రెడ్డిని సీనియర్లు ఎవరు పట్టించుకోకపోతే తీన్మార్ మల్లన్న పోయి ఇంటర్వ్యూ చేసిండు. అది గుర్తుపెట్టుకోలే. మీ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కానీ సీనియర్లు ఓర్వలేక రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ పోతే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గాంధీ భవన్ పోతే, రేవంత్ రెడ్డి గాంధీ భవన్ పోతే పాలతోను అడిగి శుద్ధి చేసుకున్నారు. ఆ రోజులు మర్చిపోతున్నా మీరు? ఆ రోజులు గుర్తు చేసుకోవాలి ఒకసారి. అలాంటి సమయంలో రేవంత్ రెడ్డిని ఆదుకున్నది ఎవరు? తీన్మార్ మల్లన్న. మీరు గతంలో రేవంత్ రెడ్డిని అడగండి, మీ రేవంత్ రెడ్డిని అడగండి. రేవంత్ రెడ్డిని ఎవరు పట్టించుకోనప్పుడు తీన్మార్ మల్లన్న దగ్గరికి వస్తే తీన్మార్ మల్లన్న ఒక్కడై కొట్లాడిండు. కాంగ్రెస్లో సీనియర్లు చేస్తున్న కుట్రల పైన ఒక్కడై కొట్లాడిండు తీన్మార్ మల్లన్న. అప్పుడు గుర్తుకురాలే తీన్మార్ మల్లన్న. ఇక ఇది పోతే తీన్మార్ మల్లన్న గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విచ్ఛిన్నంగా నిజంగా ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, అక్రమాలను ఎప్పటికప్పుడు కళ్ళకు కట్టినట్టుగా క్లియర్గా చూపెట్టిండు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు క్లియర్గా చూపెట్టిండు. గుడిసెకు నిజంగా ఏది కేసీఆర్ చేస్తున్న అవినీతి పైన పోరాటం చేసి గుడిసెకు ఈ విషయాన్ని తెలిసే విధంగా మార్నింగ్ న్యూస్లో తన శైలిలో విరుచుకుపడ్డాడు తీన్మార్ మల్లన్న. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో రేవంత్ రెడ్డి పాదయాత్ర ఎత్తునో, లేకపోతే నిజంగా మీ కాంగ్రెస్ నాయకులందరూ కొట్లాడి ఏది కేసీఆర్ పైన కొట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడలే. తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ వ్యతిరేకతను ప్రజల్లోకి చూపెట్టిండు, ప్రజల్లోకి బలంగా తీసుకుపోయిండు. బీఆర్ఎస్ పైన ఉన్న వ్యతిరేకతను, అలాగే బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అవినీతిని, కేసీఆర్ చేస్తున్న అరాచక పాలన ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకుపోయిండు తీన్మార్ మల్లన్న. కీలక పాత్ర పోషించిండు తీన్మార్ మల్లన్న. అప్పుడు గుర్తుకురాలే తీన్మార్ మల్లన్న. ఈరోజు బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడితే ఆయన మాట్లాడుతుండు. ఈరోజు మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలు చూసో, లేకపోతే ప్రజలు ఓట్లేయరు ఎప్పుడు కానీ. నేను ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా అదే చెప్తున్నా. కేసీఆర్ పైన వ్యతిరేకతనే కాంగ్రెస్ను గెలిపించింది. వీళ్ళు వచ్చినాక కార్పొరేషన్ పదవుల కాంచెల్లి, ఎమ్మెల్యే పదవుల కాంచెల్లి, మంత్రి పదవుల కాంచెల్లి కుక్కలు కొట్లాడుకుంటున్నారు కదా. బీసీలకు పదవులు ఇవ్వకుండా మీరు ఎట్లా పంచుకుంటున్నారు అనేది క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపెడుతున్నాడు కదా. ఆ చూపెట్టినందుకు మీకు మండుతుంది. ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు మండుతుంది, ముఖ్యంగా బీసీ నాయకులకు కాదు. కడుపు కాలుతుంది మీకు. మా కడుపు కొడితే మీకు కడుపు మండుతుంది. మా కడుపు కొడుతున్నాని బీసీలో కడుపు కొట్టి నిజంగా అగ్ర పాలకులు మన కడుపు కొడుతున్నాని డైలీ చెప్తా ఉంటే మీ కడుపు మండుతుంది. మండి తీన్మార్ మల్లన్నమైన ఇష్టమైన ప్రచారం చేస్తారా? కాంగ్రెస్ పార్టీ చేసిన భిక్షనా? ఒకసారి దయచేసి మిత్రులారా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూద్దాం వీళ్ళ కాంగ్రెస్ ఏంది, వీళ్ళ కథ ఏంది. అసలు తీన్మార్ మల్లన్న ఎన్ని నియోజకవర్గాలకు తీన్మార్ మల్లన్న తిరిగి ఓటేయమని చెప్పండి నీకు ప్రచార కమిటీలో నీ గట్టిగా మాట్లాడటోడే దిక్కులేడు నీకు, మీ కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ మాట్లాడుతున్నారు పెద్దగా తీన్మార్ మల్లన్న గురించి ఇవాళ మాట్లాడేంత స్థాయి. ఒకసారి మాట్లాడడం దిశా పేపర్లు వచ్చింది ఇది. తీన్మార్ మల్లన్న రాజకీయ వ్యభిచారి, అయితే ఆయన చీటర్.
ఆ లూటర్ లోఫర్ చిల్లర వ్యక్తి బీఆర్ఎస్ బీజేపీ ఇచ్చిన బిస్కెట్లు తిని సీఎంపై విమర్శల. బీఆర్ఎస్ బీజేపీ ఇచ్చిన బిస్కెట్లు తినట సీఎంపై విమర్శలట. నీ రేవంత్ రెడ్డి ఏడవన్నాడు, ఇంకా బీజేపీ నాయకులు ఎక్కడ పండుకున్నారు? తీన్మార్మలన్న క్యూనిస్ వేదికగా ప్రశ్నిస్తున్నప్పుడు నీ రేవంత్ రెడ్డి ఎక్కడ పండుకున్నాడు? నీ రేవంత్ రెడ్డి నీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పండుకున్నారు? తీన్మార్మలన్న క్యూనిస్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు, అప్పుడున్న అరాచక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు నీ రేవంత్ రెడ్డి ఎక్కడ పండుకున్నాడు? అది అడుగు ముందుగాల. కాంగ్రెస్ గురించి వాగితే నెక్స్ట్ మాటలు ఉండవు అంటే ఏం దాడులు చేస్తారా? మాటలు లేకపోతే దాడులు చేస్తారా అంటనా? దాడులకు భయపడో లేకపోతే మీ మాటలకు భయపడో మీ ఏతులకు భయపడో తీన్మార్మలన్న భయపడేటోడు కాదు. జగమొండి మొండి మీకన్నా మొండేని కేసీఆర్నే గద్దె దించి పారేసిండు. కేసీఆర్ను గిట్న నియంత పోకడ చేస్తే ఏమవుతుంది? అధికారం ఉన్నది కదా. ఇప్పుడు హోంశాఖ మా దగ్గర ఉండి అన్ని శాఖలు మా దగ్గర ఉండి మమ్మల్ని ఎవరేం చేస్తలే అని మీరు బల్పు మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు తీన్మార్మలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ కదా. ఇప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ రోజులలో ఉండగా 2 స్థానాలలో ముచ్చెమటలు పట్టించి అధికార పార్టీని ముచ్చెమటలు పట్టించి 2వ స్థానంలో వస్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ నుంచి పోటీ చేస్తే ఏది ఇబ్బందికరంగా గెలుస్తాడా? ఏదో ఒక ప్రశ్నించే గొంతు కేసీఆర్ ప్రభుత్వాన్ని గడగడలాడించి నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిని పట్టుకొని నిజంగా అవినీతి అక్రమాలను కడిగి పారేసిన వ్యక్తి మీరు ఎన్ని కుట్రలు చేసిరు, ఎన్ని కథలు మాకు తెలివయా? తీన్మార్మలన్న గెలిస్తే నిజంగా ఎక్కడ మాకు మిండెడ్ అయిపోతాడని మీరు ఓడగొట్టాలని చూసింది మీరు కదా. ఏం డ్రామాలు ఇవి? ఇక మల్లన్నకు ఎమ్మెల్సీ పదవి కాంగ్రెస్ ఇచ్చిన భిక్షనట. మల్లన్న మీకు 42 స్థానాలకు ప్రచారం చేస్తే 40 స్థానాలు గెలిచినాయి. అది గుర్తుపెట్టుకో. ఎవరికి భిక్ష చేసిర్రు, ఎవరు ఎమ్మెల్సీ పదవి భిక్ష 42 స్థానాలకు ఇప్పుడు రాజీనామా చేసి పోటీ చేయమన్నది. 42 స్థానాలలో ఇప్పుడు 40 స్థానాలు గెలిచినాయి కదా. ఆ 40 మంది ఎమ్మెల్యేలను దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తా ఉన్నా ఈరోజు, మీకు దమ్ముంటే తీన్మార్మలన్న ప్రచారం చేసిన 40 స్థానాలకు రాజీనామా చేసి దమ్ముంటే మా ప్రభుత్వం దమ్మున్నది, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్మున్నది, మేము ప్రచారం చేసుకున్నంత దమ్ముందని ఇప్పుడు గెలిపి చూద్దాం ఒకసారి. ఇప్పుడు గెలువరు చూద్దాం ఒకసారి. ఒక్క సీట్ అంటే ఒక్క సీటు గెలవరు మీరు. ప్రచారం చేసే సత్తా లేనివాడు మీద లేడు అసలు. అందుకనే తీన్మార్మలన్నకు ఎమ్మెల్యే పదవి ఇస్తా అని ఎమ్మెల్యే సీట్ ఇస్తా అని ఫస్ట్ నానబెట్టి పాపం ఆయనను మోసం చేసి అటు ఇటు అని ఎత్తగొట్టి మళ్ళీ గదే ఎమ్మెల్సీ పదవి ఏది, అది కూడా ఉప ఎన్నికల్లో నిల్చుండబెట్టారు. ఇప్పుడు ఆయన పోటీ చేసిన స్థానమే అది. గతంలో పల్లారాజేశ్వర రెడ్డి పైన 3 చెర్ల నీళ్ళ ఇచ్చిన స్థానమే అది. ఇప్పుడు ఆయన మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా ఇవ్వకుండా అదే స్థానం నుంచి పోటీ చేస్తుండే, ఇంకా భారీ మెజార్టీ వస్తుండే. మీరు ఎన్ని కుట్రలు పన్నీరు, ఎన్ని కథలు చేసిరని మాకు తెలియదా? పల్లారాజేశ్వర రెడ్డి ఇడిచిపెట్టిపోతే రాకేష్ రెడ్డి వస్తే ఆ రాకేష్ రెడ్డికి సపోర్ట్ చేసిరు ఇంటర్నల్గా. ఎవరికి తెలియదు? మీరు అధికార పార్టీ ఉండగా రాకేష్ రెడ్డి 2వ స్థానంలో వస్తాడా? ఏం డ్రామాలు ఇవి? అగ్రకులాల కుట్రలు మాకు తెలియదు అనుకుంటారు. మా బీసీలకు తెలియదు, బీసీలు అంతా అమాయకులు అనుకుంటున్నారు. ఇట్లా పిషారిష్ కార్పొరేషన్ చైర్మన్ మిట్టు సాయి కుమార్ అట. పాపం ఈయనకు తెలియదు. ఇంకా ఈయన కాంగ్రెస్ పార్టీ గురించి ఈయనకు తెలియనట్టుంది. ఇక తీన్మార్మలన్న రాజకీయ వ్యభిచారి ఆయన చీటర్ లాఫోర్ ఇవన్నీ రేవంత్ రెడ్డికి పనిచేస్తాయని నేను అనుకుంటున్నా. సరే, ఈ మాటల విషయం పక్కకెడితే తీన్మార్మలన్న 42 నియోజకవర్గాలలో తిరిగి కదా. మీకు దమ్ము ఉంటే మేము ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయమని అంటారు కదా. మేము ఇప్పుడు సవాల్ విసురుతున్నాం. తీన్మార్మలన్న మా టీము పుణ్యాన్ని, నిజంగా మా టీము గట్టిగా కష్టపడ్డది కాబట్టి తీన్మార్మలను గెలిపించుకోగలిగినాం. లేకపోతే మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు నిజంగా తీన్మార్మలన్న గెలుపు కోసం పనిచేసినట్టుంటే గుండెల మీద చేసుకొని చెప్పి తీన్మార్మలన్న ఓటమి కోసం మేము పనిచేయాలని, మీ మంత్రులను మీ ఎమ్మెల్యేలను పనిచేయాలని. మంత్రి ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్రంగా సాగుతూ ఉంటే ఒక ఆయన లండన్ పోతాడు, ఒక ఆయన బయట దేశం పోతాడు, ఒక ఆయన ఫారెన్ ట్రిప్లోకి పోతాడు. మీ కుట్రలు కుతంత్రాలు ఇవ్వనికి తెలియదు. ఈరోజు భిక్ష అంటారు తీన్మార్మలన్నకు. తీన్మార్మలన్నకు ఎమ్మెల్సీ పదవి కాంగ్రెస్ ఇచ్చి భిక్ష కాదు. 42 స్థానాలకు నిజంగా ప్రచారం చేసినాయి కదా, 40 స్థానాలు గెలిచినాయి కదా. ఆ 40 స్థానాలు తీన్మార్మలన్న వేసిన భిక్ష అనుకొని మీరు ఆ ఎమ్మెల్యే పదవిలోకి రాజీనామా చేసి భిక్ష మాకు అద్దు, తీన్మార్మల వేసిన భిక్ష మాకు అద్దు అని తీన్మార్మలన్న 40 నియోజకవర్గాలలో రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలకు పోయి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తీన్మార్మలన్న కూడా బరాబర్ ఎన్నికల్లో నిల్చుంటాడు. సవాల్కు సిద్ధమా? మరి ఈ సవాల్కు సిద్ధమా? దమ్ము ధైర్యం లేనోడు లేక, మీ దానిలో ప్రచారం చేసేటోడు లేక, ప్రజలకు నిజాలు చెప్పేటోడు లేక, ప్రజలు నిజంగా ఏ నాయకుడు చెప్తే వినటోడు లేక, తీన్మార్మలను దిక్కు లేక తీన్మార్మలను పెట్టుకొని తీన్మార్మలను 42 నియోజకవర్గాలు ప్రచార కమిటీ కన్వీనర్గా అప్పచెప్పి
40 నియోజకవర్గాలు గెలిపించుకొచ్చిన ఏకైక మొగోడు తీన్మార్ మల్లన్న. ఈరోజు మీరు తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడుతున్నారు. ఏ మంత్రి ఎక్కడ పోయి ఎంజాయ్ చేసినా మాకు తెలియదా? ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతూ ఉంటే ఒక బీసీ నాయకుడు గెలిస్తే నిజంగా మిండడై కూర్చుంటాడు మాకని మీరు ఓడగొట్టాలని ప్రయత్నం చేసింది మీరు కదా. రాకేష్ రెడ్డి విచ్చలవిడిగా నేను చూపెట్టిన కదా ట్రాన్సాక్షన్స్ నేను చూపెట్టినా కదా. ఇవి కాదా? ఇవి రాకేష్ రెడ్డి ట్రాన్సాక్షన్స్ ఇవి కాదా? నేను చూపెట్టాలి ఆ రోజు. రాకేష్ రెడ్డి ట్రాన్సాక్షన్స్ ఇవి కాదా? ఎందుకు పట్టుకోలేకపోయారు ప్రభుత్వం? ఎందుకు పట్టుకోలే? ఈ ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరిగినాయి? ప్రభుత్వం అంటే రాకేష్ రెడ్డి గారు అయితేనేమో ఒక తీరు ఉంటుంది, తీన్మార్ మల్లన్న గారు అయితేనే ఒక తీరు ఉంటుందా? నేను చూపెట్టాలి ఆ రోజు. లక్షలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి బంకులకు, పెట్రోల్ బంకులకు, ఏడబడతాడ దుకాణాలకు ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాయి. ఈ డబ్బులన్నీ ఎట్లా పోతున్నాయి? ప్రభుత్వం లేదా? దీని వెనుక ప్రభుత్వం లేదా? ఎవరికి చెప్తారు మీ నీతులు? తీన్మార్ మల్లన్న కూడా ఓడగొట్టాలని చూస్తున్నారు. మా టీం కష్టపడి 100% చెప్తున్నారు. తీన్మార్ మల్లన్న టీం లేకపోతే మీరు తీన్మార్ మల్లన్న ఎక్కడ కానని చేస్తుడు బిడ్డ. ఇవాళ మీరు నీతులు మాట్లాడుతున్నారు. ఇక కాంగ్రెస్ బీజేపీ బిస్కెట్లు ఎత్తనో నిజంగా బీఆర్ఎస్ బిస్కెట్లు ఎత్తనో తీన్మార్ మల్లన్న ఆ రోజు వాడేటోడు కాదు. నిజంగా ఆ బిస్కెట్లకే ఆశపడ్డోడు ఉంటే ఈరోజు ఒక రేంజ్లో ఉంటాడు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా తీన్మార్ మల్లన్న ఒకడు పక్కకు తప్పుకుంటే మీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూడా అధికారంలోకి రాకపోవు. నాకు ఎందుకు తీ గొడవ, నా పని నేను చేసుకుంటా, నాకేదో మంత్రో బింత్రో ఏదో ఇస్తే నేను సపరేట్ ఉంటా అనుకుంటే ఆ రోజు కేసీఆర్ దగ్గర బెండ్ అవుతుంటే 100 రోజులు జైలు జీవితం గడిపినా కానీ కేసీఆర్కు బెండు కాలే. అది తీన్మార్ మల్లన్న చరిత్ర. గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎవరైనా కానీ, ముఖ్యంగా అగ్రకులాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అంటే వీళ్ళుగా పాపం బలైపోతాం. వీళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిన కొద్దీ వీళ్ళు ఆట ఆడుతూ ఉంటారు, కీలు బొమ్మలు అంతే. కార్పొరేషన్ పదవుల కాంచెలు ఎవడు కొట్టుకపోతా ఉన్నాడు. హాస్పిటల్ ఇవ్వని, విద్య ఇవ్వండి, వైద్యం ఇవ్వండి, ఎవరి గురించి మాట్లాడతారు? అలా కూర్చున్న ఎమ్మెల్యేలకే ఉన్నాయి కదా హాస్పిటల్స్, కాలేజీలు. ఎట్లా మాట్లాడతారు విద్యా వైద్యం గురించి? అది కదా తీన్మార్ మల్లన్న మాట్లాడుతుంది రోజు. దీనికి జవాబు చెప్పే దమ్ము లేక, ధైర్యం లేక తీన్మార్ మల్లన్న రాజకీయ వ్యభిచారంటూ రాజకీయ వ్యభిచారంటే మీ రేవంత్ రెడ్డి ఒక పార్టీలో పుట్టి పెరిగిండా? కాంగ్రెస్లో పెరిగిండా? రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు? రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి రాలే. ఒక జడ్పీటీసీ టికెట్ ఇవ్వకపోతే టీఆర్ఎస్ పార్టీ మారిన చరిత్ర మీ రేవంత్ రెడ్డిది. కేవలం జడ్పీటీసీ టికెట్ ఇవ్వకపోతే నువ్వు ఎమ్మెల్సీ పదవి భిక్ష అని చెప్పబడుతుంది. ఇక ప్రజలందరూ దేంతో నవ్వుతారు? ప్రజలకు తెలియదా చరిత్ర? రాజకీయ చరిత్ర ఎవరికి తెలియదా? పార్టీల గురించి, పార్టీలు మారడం గురించి మీరు చెప్పాలి, మేము వినాలి. బిడ్డ మళ్ళొకసారి తీన్మార్ మల్లన్న పైన నోరు బారేసుకుంటే ఎవడైనా ఊకునేది లేదు. ఎందుకంటే బీసీల పక్షాన కొట్లాడుతున్న నాయకుడు, బీసీల గురించి కొట్లాడుతున్న నాయకుడు మీ అగ్రకులాల కుట్రలు భాగవతం బయట పెడుతున్నాడని ఎప్పటికప్పుడు మీ కడుపు మంటతోని, మా కడుపు మీద కొడితే మీ కడుపు మండుతుంది, మా కడుపు మీద కొట్టి మీరు ఆనందం పొందితే, మా కడుపు కాలుతుందని మా కడుపుల కోసం కొట్లాడితే, మా బీసీల హక్కుల కోసం కొట్లాడితే మీకు కళ్ళు మండుతున్నాయి. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. తీన్మార్ మల్లన్న లేకపోతే, తీన్మార్ మల్లన్న ఒక్కడ పక్కకుంటే మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు. ఇది 100% నిజం. ఆ రోజు ఒక్కడై కొట్లాడిండో, ఈ రోజు కూడా ఒక్కడై కొట్లాడుతాడు. ఒక సమూహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు బీసీల పక్షాన. మీ రేవంత్ రెడ్డి లెక్క 42% డిక్లరేషన్, 42% కల్పిస్తామనుకుంటా దొంగ లెక్కలు చేసి, కులగణన తప్పుల తడాక వేసి అక్కడ కేంద్రం పైన నెట్టేసినట్టు కాదు. నిజాన్ని నిక్కర్సగా మాట్లాడతాడు, నిజం ఉన్నట్టుగా మాట్లాడతాడు తీన్మార్ మల్లన్న. అది మీరు తీన్మార్ మల్లన్న మాట్లాడే స్థాయి అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు కూడా అగ్రనాయకులు చెప్తున్న మాటలు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే అదుపులో పెట్టుకోవాలి నోరు. ఎందుకంటే చెప్తున్న వాస్తవాలు కాకపోతే చెప్పండి. మరి తీన్మార్ మల్లన్న లేకపోతే, తీన్మార్ మల్లన్న తిరిగి గెలిపించేదాకా మీకు 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 ఓట్లు ఇవ్వని అడిగేటోడు దిక్కులేడు. కానీ ఈరోజు తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడుతున్నారు. దయచేసి మిత్రులారా, అగ్రకులాల కుట్రను తిప్పికొట్టాల్సిందిగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇలాంటి కుట్రలు ఎన్నో చేస్తూ ఉంటారు. మనలతోనే మనల్ని తిట్టిస్తూ ఉంటారు. ఇవన్నీ కామన్, ఇవన్నీ జరిగే కుట్రలే. ఇవి తేలిక లైట్ తీసుకోవాలి మనం. ఇవన్నీ ఎప్పటికప్పుడు తిప్పుకొడతానే ఉండాలి అంతే. తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు. అసలు ఈ రేవంత్ రెడ్డిని సీనియర్ లెవెల్లో నమ్మిరా కాంగ్రెస్లో? రేవంత్ రెడ్డి గురించి కూడా ఎక్కడ తప్పుగా మాట్లాడలే ఇప్పటికి కూడా. ఇవాళ అగ్రకులాలు చేస్తున్న కుట్రలు ఏందని తిప్పి కొడతా ఉంటే రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, మా రెడ్డిలకు అప్పచెప్పుర్రి అని. మా రెడ్డిలకు సీఎం పదవి అప్పచెప్పుర్రి, రాజ్యం అప్పచెప్పుర్రి అని చెప్పిండు. అప్పుడు ఏదో పట్టించుకోలే జనాలు. బీఆర్ఎస్ మీద వ్యతిరేకత, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతోనే ఆ పదాలు పట్టించుకోలేదు.
ఇప్పుడు మాట్లాడు బిడ్డ అట్లు, ఇప్పుడు మాట్లాడు చూద్దాం ఒకసారి. తమాషాలు చేస్తూ ఉన్నారు. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం మనకున్నది. టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుగా తప్పకుండా అండగా ఉంటుంది బీసీ పక్షాన.